వేడివేడి అన్నంలో వంకాయ పులుసు పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అన్నం మొత్తం తినేయొచ్చు. వంకాయలకి నూనె రాసుకొని సన్నటి సగం మీద పైనున్న తొక్క నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. చల్లారిన తర్వాత నల్లగా ఉన్న తొక్కనంతటిని తీసేసి లోపలున్న గుజ్జును ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దానికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వీటిని కూడా బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత చింతపండు గుజ్జు, మన టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం, సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని 1 నిమిషం ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికిన తర్వాత వంకాయ గుజ్జును అందులో వేసి బాగా కలిపి మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన వంకాయ పులుసు పచ్చడి రెడీ. చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.